తాత గే ఒకసారి నాకు చెవులిన వాడే గిన్నె ఏమంటుండే ఒకసారి చెప్పి. హలో హలో సార్, చెప్తున్నా ఇక ఆయనకి సమయం కాకుండా చెప్తా. ఇగో సర్కార్ దవాఖానలో బిడ్డ పుట్టిందట, సర్కార్ దవాఖానలో బిడ్డ పుట్టిందట, రమ్మంటున్నాడు. గోళీలు తెమ్మన్నా. సర్కార్ దవాఖానలో నీకు బిడ్డ పుట్టిందట, సర్కార్ దవాఖానలో నీకు బిడ్డ పుట్టిందట. గడ్డి చెప్పి నీకు సర్కార్ దవాఖానలో బిడ్డ పుట్టిందట. ఏం గోళీలు తెమ్మన్నారు? నీ బిడ్డ బిడ్డ ఏం గోళీలు తెమ్మన్నారు? నీ బిడ్డ బిడ్డ ఏ బర్లం కట్టేసి వచ్చిన బర్లం కట్టేయమంటుడా? బాబు కాదు, నీకు సర్కార్ దవాఖాన నీ బిడ్డ పుట్టినట్టు బిడ్డ నువ్వు వాడిగకు, వాడిగకు దవాఖానా దవాఖాన ఏమైందంట? కానిపోయిందట, నీ బిడ్డ పుట్టిందట. అర్థమవుతలేదు. ఏ గడ్డి అరే నీ బిడ్డ పుట్టిందట, బిడ్డ బిడ్డ. అరే రే రే దవాఖాన రమ్మంటురా? మా అన్నకి ఏమన్నా అయిందా? ఏం లేదు. మరి ఊళ్ళకు నీ భార్యకు ఎప్పుడు వచ్చిరట? ఎప్పుడు వచ్చిరేమో, బిడ్డ పుట్టిందట, బిడ్డ బిడ్డ బిడ్డే ఊళ్ళకు. మా అన్నకు ఊళ్ళో పుట్టింది. నీకు అరే రే ఏమైందా? మళ్ళీ ఒకసారి ఆడు. అరే అడిగినా చెప్పిండు. ఏమైంది? నీ బిడ్డ పుట్టిందట, బిడ్డ బిడ్డ. బిడ్డ పుట్టిందా? అరే ఏదో కొన్ని అడిగి. సర్కార్ దవాఖానా, సర్కార్ దవాఖానా. సరే సరే నేను పోతా. తాతకి ఒకసారి ఫోన్ మాట్లాడు. వినబడతలేదు నాకు, ఎవరు నాకు కొంచెం మాట్లాడే. హలో రెడ్డి అన్నా, సరే సరే సరే. నీకు బిడ్డ పుట్టిందట, సర్కార్ దవాఖానలకు రమ్మంటే. నీకు బిడ్డ పుట్టిందట, బిడ్డ పుట్టిందట. మంచిగా ఉన్నామే, మా అన్న కదా. నీకు బిడ్డ పుట్టిందట, చిన్న పిల్ల, దవాఖాన హాస్పిటల్. బిడ్డ బిడ్డ దుడ్డే పుట్టిందా? బిడ్డ బిడ్డ నీకు బిడ్డ బిడ్డేనా? నీకు బిడ్డ పుట్టిందట, హాస్పిటల్లో ఉండరట, రమ్మంటారు సర్కార్ దవాఖాన. పిల్లం నేను ఇద్దరం మంచిగా ఉన్నా అని చెప్పు. పెళ్ళాం నీళ్ళాడిందట, నీకు బిడ్డ పుట్టిందటనే. పెళ్ళాం నీళ్ళాడిందట, నీకు బిడ్డ పుట్టిందటనే. బర్రె గడ్డి కోసుకొచ్చే గిడికి వచ్చిందే. అట్లా కాదు, నీ భార్య ప్రసిద్ధ అయిందట, బిడ్డ పుట్టిందట నీకు. గడ్డి చెప్పు. నాకు బర్రెనా మరి బిడ్డనా అర్థమవుతలేదు. నీకు బిడ్డ పుట్టిందట సర్కార్ దవాఖానలా, నీకు బిడ్డ పుట్టిందట సర్కార్ దవాఖానలా. కొత్త బట్టలు కొండ, నా పైసలే లేవు, కొత్త బట్టలు ఆడగొనమంటుండు. బట్టలు కాదు, బిడ్డ పుట్టిందట నీకు. బిడ్డ బిడ్డ దుడ్డే బిడ్డ నీకు, నీ పెళ్ళాంకు బిడ్డ పుట్టిందట. పిల్లం నేను ఇద్దరం మంచిగా ఉన్నామే, మంచిగా ఉన్నామని. అదే నీ భార్య డెలివరీ అయిందటనే సర్కార్ దవాఖానలా. దవాఖానలోకి వచ్చిండా? వాళ్ళు మా అన్ననా? అన్న ఇట్లా దవాఖానలోకి వచ్చిందట, ఆడికి రమ్మంటారు. ఎందుకు? నీకు నీ భార్య డెలివరీ అయిందట. మా అన్న బయలుపెట్టిందా? మా అన్న బయలుపెట్టిందా? నీ నీ పెళ్ళాము డెలివరీ అయిందట. మంచిగా ఉన్నాడే, బయలుపెట్టిందంట. ఇప్పుడు రమ్మంటుండ ఆడికి. ఆడికి దవాఖానికా? దవాఖానలకు. ఏడ దవాఖాన? ఈడ నేను ఆడికి పోతున్నా. సర్కార్ దవాఖానా? మా అన్నకు బయలుపెట్టిందా? నీ భార్యకు, నీ పెళ్ళాంకు. నాకు అర్థమవుతలేదే, నువ్వు గట్టి చెప్తలేవు నాకేమో. నీ పెళ్ళాంకు బిడ్డ పుట్టిందట. తాత గిద్దర నాకు చెవులిన వాడే జర ఫోన్లు ఏమంటుండే చెప్పి. కదా కదా, ఏం చెప్పాలి?
సర్కార్ దవాఖానకంటే రబ్బర్ని బిడ్డ పుట్టిందట. బిడ్డ వినవాడదే నాకు జరగ పెళ్ళాం పసిద్దయిందట. పైసలు ఇమ్మంటుండా. నీ పెళ్ళాము పసిద్దయిందట. నీ బిడ్డ పుట్టిందట. పైసలు నేనెప్పుడు తీసుకున్నాను, మా అన్న దగ్గర తీసుకోలే. రామ. అరే నీ బిడ్డ పుట్టిందట్రా బాయ్. బిడ్డనా? ఆ, యాడా? సర్కార్ దవాఖానలా. సార్ నేను పోతా. మా గట్ట చెప్పు. ఇటు చూస్తావు.